అరే ఈరోజు కాలేజ్కి బంక్ కొడదామారా? బంక్ కొట్టనురా, నేను క్లాస్ కంపల్సరీగా వినాలి ఈరోజు. ఎందుకలా అంటున్నావురా? రోజు క్లాస్ విని బోర్ కొట్టట్లేదా? రోజు ఏమింటావా సోది క్లాసు? లేదురా, మా నాన్న నన్ను చాలా కష్టపడి చదివిస్తున్నాడు. నేను మా నాన్నని మోసం చేయలేను. నేను క్లాస్కు వెళ్ళి క్లాసే వింటాను. నువ్వు వెళ్ళురా, నేను రాను. ఏమండి, మీరు కారు కొంటా అని చెప్పారు, ఎప్పుడు కొందామండి కారు? మొన్ననే 10వ తరగతి పరీక్షలు అయిపోయినాయి కదా పిల్లోని. ఇప్పుడు ఇంటర్ కాబట్టి చాలా ఖర్చులు ఉంటాయి. మన ఫీజు భారం మొత్తం మనపైనే ఉంటుంది. ఇప్పుడు కారు ఎందుకులే, మన పాత స్కూటీ ఉంది కదా, దాంతోనే నేను వెళ్తాను ఆఫీస్కి. సరేనండి, మీ ఇష్టం. నానా, ఈ బ్లూ కలర్ చొక్కా తీసుకో అన్నా, బాగుంటుంది. నానా తీసుకో, నీకు నచ్చింది తీసుకో. అంటే అది 3000 రూపాయలు ఒక్క చొక్కా. ఏమవుతుంది భాగ్యం, వానికంటే మనకేం ఎక్కువ? నేను ఈ పండక్కి బట్టలు కొనిపోయినా పర్లేదు, మనకు చాలా చొక్కాలు ఉన్నాయి కదా ఇంట్లో, నేను అవే వేసుకుంటానులే. చిన్న ఒకసారి బయటికి రా. ఆవు నాన్న, బాగుంది కొత్త బైక్. అంటే మీరు మీకోసం కారు కొనుక్కోలే కానీ పిల్లోని కోసం బైక్ కొన్నారేంటి? కాలేజ్కి వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది, అందుకే బండి కొన్నాను. వాడికంటే మనకి ఏది ఎక్కువ? థ్యాంక్ యూ నాన్న, సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల ఆనందాన్ని కోరుకుంటారు. వాళ్ళ కోరికలను, వాళ్ళ సరదాలను తీర్చడం కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు మన కోసం. వాళ్ళ త్యాగాలను గుర్తించకపోయినా పర్లేదు కానీ వాళ్ళను బాధ పెట్టేలాగా మనం ఏ పని చేయకూడదు. వాళ్ళను వృద్ధాప్యంలో చాలా బాగా చూసుకోవాలి. అది పిల్లలుగా మన బాధ్యత, తల్లిదండ్రులను చూసుకోవడం. పెట్టిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశతో నేను మరికొన్ని ఎన్నో వీడియోలు ఇలాంటివి మీకు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఫాలో అప్ చేయండి. బై బై ఫ్రెండ్స్.